హెక్టర్ అహ్మద్ గారు మరి ఈరోజు మాదాపూర్లో ఉన్నటువంటి నైల్ ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. యాక్చువల్లీ సింధు మా ఫ్రెండ్ అండి. నేను రేడియో మిర్చిలో ఉండే రోజుల నుంచి తను మాకు తెలుసు అనమాట. సో ఆ ఆంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ తనకి బ్లడ్లోనే ఉన్నాయి, థ్యాంక్స్ టు ఫాదర్ అండ్ ఆల్. కానీ అన్ని పక్కన పెట్టి సింగిల్గా తనకి తానే అంటే బ్యాంకుల చుట్టూ తిరిగి లోన్లు తెచ్చుకొని ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి తనే పని చేసుకుంది అనమాట. సో అలా నాకు ఇలాంటివన్నీ చూసినప్పుడు నాకు చాలా ముచ్చటేస్తుంది. సో ఎస్పెషల్గా ఆంటర్‌ప్రెన్యూర్స్, అది కూడా విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ మన హైదరాబాద్లో ఇంత సాలిడ్గా గ్రో అవ్వడం మాత్రం నాకు చాలా చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. అందుకని ఈరోజు ఓపెనింగ్ అనగానే అన్నీ వదిలేసి ఇండియాని గెలిపిద్దాం, తర్వాత ముందు అని. సో గ్రేట్ ఏమంటారు స్టార్ట్ బ్యూటిఫుల్. అంటే నాలాంటి వాళ్ళకి ఇవి కొంచెం నాటుగా ఉంటాయి, మనం ఒక గడ్డం గీసుకొని షూటింగ్ పరిగెత్తుంటాం. కానీ ఇది నిజంగా ఫర్ పీపుల్ హూ రియలీ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. సో ఇట్స్ గ్రేట్ టు బి హియర్. సో ఆల్ ది బెస్ట్ టు సింధు. మీ బ్యూటీ కారణం ఏదండి? నన్ను చూసి అడుగుతున్నారు మీరు? నేను సరిగ్గా మంచినీళ్ళు ఉన్నారు కదా మీరు, మంచినీళ్ళు తాగి సరిగ్గా పడుకుంటే ఎక్కువ నేను. అన్న, మనం ఉన్న జనరేషన్లో మనం అందరూ రోజు పరిగెడుతున్నాం. చెప్తున్నాం ఇలాంటి ప్లేసెస్ అమ్మాయిలకి ఎందుకు పరిగెడుతుందంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, మనం కొంచెం నాటుగా పెరుగుతుంటాం. అది చూస్తారా? నేను ఇండియాని గెలిపిస్తూ మధ్యలో వచ్చానన్న. యా ఆఫ్ కోర్స్, నేను క్రికెట్ కామెంటరీ కూడా చేస్తాను కదా. అందుకనే ఇండియా వరల్డ్ కప్ కొట్టడం గ్యారంటీ. అసలు ప్రపంచ చరిత్రలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వరల్డ్ కప్ గెలిచే టీం మందే అవుతుంది. సెమీస్లో ఈ రోజు పోటీ పడుతున్న టీంలో లాస్ట్ టైం ఓడిపోయాం మనం సెమీస్లో. సో ఏడిట్లలో ఆడితే 4 ఏమో. ఈసారి లెక్క మారుద్ది, అన్నీ మారిపోయినాయి ఈసారి. లేకపోతే ప్రతి బ్యాట్స్మెన్ ప్రతి బౌలర్ ఫామ్లో ఉండడం ఏంటి అసలు? అసలు ఇది గాడ్స్ గ్రేస్. ఏం చెప్తారు మ్యాచ్కి, క్రికెట్ మ్యాచ్కి? హ్యాండ్స్ డౌన్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్, పవర్ఫుల్ ఏమంటారు స్టేట్మెంట్ మేకింగ్ టీమ్ ఏదైనా ఉందంటే ఇండియానే. అండ్ ఈ జనరేషన్ ఆఫ్ ఇండియన్ క్రికెటర్స్ని మనం లైవ్ చూడడం మన అదృష్టం. సో గుడ్ గోయింగ్ ఇండియా. అంతే అన్న, టెన్షన్ తీసుకోకుండా మన దేశంలో ఆట కలిసి వచ్చింది అనుకోవచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ క్రికెటర్స్కి మ్యాచ్ ఆడుతున్నప్పుడు పక్కన ఉన్న క్రౌడ్ ఉంటారు కదా, షమి బౌలింగ్ చేస్తుంటే షమి, విరాట్ కోహ్లీ ఆడుతుంటే కోహ్లీ. అసలు ఇప్పుడు మొన్న ఎవరో చెప్పారు కదా, 11 players ప్లేయింగ్ అగేన్స్ట్ లాక్ పీపుల్ అని. మరి అంతకంటేనా? సో 5 వికెట్లు తీసుకుని ఈ మధ్యకాలంలో షమి 2 మ్యాచ్లు లాంటి ఐ థింక్. ఎలా అనిపించింది? అసలు ఆయన ఎవరో ఇంజూర్ అయితే ఈయన టీంలోకి వచ్చి ఈయన ఇర్రీప్లేసబుల్గా తయారయ్యాడంటే ఇమాజిన్ ద పవర్. సో మై ఇండియన్ టీమ్ ఇస్ జస్ట్ కిల్లింగ్ ఇట్. 50 overs మ్యాచ్ ఎక్కువ చూస్తారా, 20-20 చూస్తారా? బేసిక్లీ 50 overs ఇంకా ఉండవని అనుకుంటున్నాను నేను. అంటే దీని తర్వాత 50 overs అందరికీ ఫార్మాట్ అర్థమైపోయి బోర్ కొట్టేసింది. సో అందరు ఇంకా క్విక్, ఇప్పుడు అన్నీ ఫాస్ట్గా అయిపోవాలి కదా. క్రికెట్ కూడా ఫాస్ట్ ఫుడ్డే. బ్యాట్మెన్ ఆర్ బౌలర్లు ఎవరు ఎక్కువ ఇష్టపడతారు? బ్యాటింగ్ అన్నా, నువ్వు చెప్పు. చిన్నప్పుడు బ్యాట్ కొనుక్కున్నావు, బాల్ కొనుక్కున్నావు? బ్యాటే కదా. బ్యాట్ కొని అవుట్ అయిపోతే బ్యాట్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి. ఈరోజు ఆడే మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే, అంటే బ్యాట్మెన్ అంటే ఎవరైతే టైల్స్ గెలుస్తారో వాళ్ళే ఫస్ట్ బ్యాట్మెన్ తీసుకున్న వాళ్ళే గెలుస్తారన్నట్టు ఒక ఉంది అన్న. ఇండియన్ టీంలో ఇప్పుడున్న ఇండియన్ టీం ఫామ్కి మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసినా, ఫస్ట్ బౌలింగ్ చేసినా, ఏం చేసినా మనం గెలుస్తాం. అసలు ఇంకా మనం టూ స్ట్రాంగ్ ఉన్నారు. అసలు అన్నప్పుడే ఫస్ట్ వాళ్ళు బ్యాటింగ్ చేసినప్పుడు అంత స్కోర్ కొడతామని అనుకున్నాం. అసలు చెప్తున్నాను కదా, మనం డ్రీమ్ ఫామ్లో ఉన్నాం. అసలు ఇప్పుడు ఆడుతున్న వాళ్ళందరినీ పక్కన పెట్టి కూర్చున్న వాళ్ళని నడిపించినా గెలిచిపోతాం. సో నిజంగా డ్రీమ్ కమ్ ట్రూ ఇండియాకి. రాబోయే మూవీస్, గుంటూరు కారంలో ఒక చిన్న పాత్ర చేస్తున్నా, మా దేవుడు త్రివిక్రమ్ గారు, మహేష్ బాబు గారు కాబట్టి. ఆ తర్వాత ఇంకో 2 ఉన్నాయి, చెప్దాంలే, కంగారు అయిపోయింది. నేను చెప్తాను, మీరు చెప్పండి. సో మాదాపూర్లో స్టైల్ బ్యూటీ ఫేర్లకు మరి ఈరోజు తన్మయ్, శాలిని ఇద్దరు అందగతలు వచ్చారు. వారితో కూడి నేను కూడా మాట్లాడతా. నమస్తే. 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 ఏంటారు రోజు గ్లామర్ పెరిగిపోతున్నారు, వయసు పెరిగకూడదు గ్లామర్ పెరుగుతున్నారు. వయసు ఇప్పుడే పెరుగుతుంది కదా, సో ఇలాంటి సలోన్స్ ఓపెన్ అవుతున్నాయి. సో సర్వీసెస్ అనేది చాలా ఈజీ అయింది కదా. ఇంతకు ముందు ఇంత అవైలబిలిటీ లేదు. సో నౌ దట్ ఎవ్రీ సర్వీస్ ఇస్ వెరీ అవైలబుల్. బ్యూటీ కారణం నేను తెలుసుకున్నా. మీరు ఏం తిన్నారో నేను చూసా, రేపటి నుంచి అదే నేను కూడా తింటాను. కప్ కేక్స్, బ్రౌనీస్, చెత్త ఏది ఉంటుంది అంతా నేనే తింటాను. అందంగా. థ్యాంక్ యూ. వెళ్తుంటారా? డైలీ వెళ్తుంటారా? ఎప్పుడు వెళ్తుంటారు బ్యూటీ ఇలాంటివి? ఎవ్రీ 10-15 days నెయిల్స్కి వస్తానండి. అండ్ వీక్లీ 1 or 10 daysకి ఒకసారి హెయిర్ స్పా కోసం వస్తాను. పరిచయం బాగా? చాలా మంచి ఫ్రెండ్. అవును. మిమ్మల్ని ఆమె లాగిందా? అలా కూడా అనుకోవచ్చు. మరి ఇక్కడ వచ్చేవారు
దిస్ ఇస్ అ వెరీ నైస్ ప్లేస్. తాను ఇప్పుడు ఒక సలోన్ తర్వాత సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేసింది అంటేనే విచ్ మీన్స్ దెర్ ఇస్ అ హై నీడ్ ఆఫ్ బ్యూటీ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్. సో ఐ థింక్ దిస్ ఈస్ ఆల్సో గోయింగ్ టు మేక్ రియలీ గ్రేట్ థింగ్ ఇన్ హైదరాబాద్. సర్వీస్ బాగా ఇష్టపడతారు మీరు? నాకు వీళ్ళ పెడిక్యూర్ అండ్ నెయిల్స్ ఫేవరెట్. యా, ఏ సోప్ వాడతారు చెప్పలేదు నాకు. సంతూర్. ఇంకా మమ్మీ అడిగా మరి. So, మీరు మేము మీతో మాట్లాడాలని ఫీల్ అవుతున్నారు కదా? లేదండి. ఐ లవ్ యూ అండి. లవ్ అండి అంటున్నా. ఏం చేస్తుంటారు మీరు? ఐఎమ్ అ బ్లాగర్. యా ఇష్టం ఉందా? యా నాది కూడా ఫాలో కండి మేడం. నా పేరు సురేష్. డెఫినెట్లీ. ఫ్రెండ్ ఉందా? లేడు. నన్ను యాక్సెప్ట్ చేస్తారా? బాయ్ ఫ్రెండ్ అంటున్నా మేడం. కాలం ఉంటాను బాయ్ ఫ్రెండ్ లాగా. అద్దులు దాటనే డేటా మొత్తం చూస్తాను మేనేజర్ లాగా. జంతువులను ఇష్టపడతారా మీరు? భయం అసలు. కుక్కలు? నో నో అట్ ఆల్. నేనే మాట్లాడిన ఇప్పటిదాకా, మీరు కూడా మాట్లాడండి. ఏం మాట్లాడి చెప్పు. ఏం తింటుంటా? నేనా? ఫుల్ డైట్ కాన్షియస్, జిమ్ చేస్తుంది ఎవ్రీ డే. లేపుతారు? ఒక 10 వరకు లేపుతా. 10 చెప్పు చేస్తారు. జిమ్ ఎంత చెప్పు చేస్తారు? 2 hours. అంటే రాకుమారు కావాలి. అంటే రాకుమారు కావాలి. నాకెవ్వరు వద్దు ప్రస్తుతం అయితే. పెళ్లి చేసుకో. ఇప్పుడెప్పుడు ప్లాన్లు లేవు. అందంగానే ఉన్నారు అయినా కూడా ఇలాంటి దాంట్లోకి అవసరమా? అవసరం ఉంటారు చేయాలి కదా. ఎవరు చూడరంటావా? అంతే. ఆలోచిస్తున్నా నా గురించి. ఏం లేదు. చేయలేదా మిమ్మల్ని? డిస్టర్బ్ 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 చేస్తాను నేను. మీటరా చెప్పు. ఏం చెప్పాలి? చెప్పి పోనీ నేను డిస్టర్బ్ చేస్తా అంటూ. ఫ్రెండా మీకు కూడా సిద్ధు? ఫ్రెండ్. ఎప్పటి నుంచి? ఒక 1-2 years. అంతే తెలుసు. యా. బాగానే. ఎంత ఖర్చు పెడుతుంటారు మీ అందాన్ని కాపాడుకుంటాను? అది చెప్పకూడదు. అదేం రహస్యం మేడం? అందంగా అవడానికి రహస్యం కానీ అది చెప్పకూడదు. సంపాదించేదంతా ఇక్కడ పెడుతుంటారా? లేదు. Definitely నాట్. ఆడియన్స్ కమ్ టు స్నేల్స్, డెఫినెట్లీ విజిట్ అండ్ టేక్ దేర్ సర్వీసెస్. చాలా బాగుంటాయి. అండ్ యా ఇక్కడే ఉంటారా? వచ్చేస్తాం కంపల్సరీ. సరే. థ్యాంక్ యూ. స్మైల్ బాగుంది. థ్యాంక్ యూ. రకారు కింద పడిపోతారు. మాదాపూర్లో సింధు గారు మరి సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేశారు, స్నైల్స్ బ్యూటీ హెయిర్ నైల్స్. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా కలర్ ఫోటో సందీప్ గారు కూడా రావడం జరిగింది. వారిని అడిగి వీరి బంధం ఎలాంటిది, వీరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్, సో ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకున్నాం. నమస్తే అన్న. హాయ్ నమస్తే అండి. ఫ్రెండానా? యా, చాయ్ బిస్కెట్ టైం నుంచి. బిస్కెట్ లాగానే ఉంది. ఓకే, ఐల్ టేక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్. చాయ్ లాగా. ఓ థ్యాంక్ చేసిన చాయ్ లాగా. థ్యాంక్ యూ. సో ఎలా అనిపిస్తుంది ఈరోజు? చాలా చాలా బాగుందండి. మేము ఒక చిన్న వీడియోస్ నుంచి స్టార్ట్ చేసి ఇలాంటి ప్లేస్లు మాకు వీడియోలు చేయడానికి ఏమన్నా దొరికితే బాగుండు అని చాలా రోజులు తిరిగే ఉన్నాయి. అదే హీరోయిన్ని ఏదన్నా ఇలాంటి ఉంటే ఖచ్చితంగా తీసుకురండి. డెఫినెట్గా తీసుకొస్తా, ప్రామిస్ చేస్తున్నా ఇప్పుడు నీకు. సో యా, ఇప్పుడు ఆల్రెడీ సెకండ్, ఇంతకు ముందు కుకట్పల్లిలో స్టార్ట్ చేసింది, పెద్ద సక్సెస్ అయింది. ఇప్పుడు మాదాపూర్లో చేసింది. చాలా 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 హ్యాపీగా ఉంది. అంటే మేమంతా ఒక స్కూల్ మేట్స్, కానీ స్కూల్ మేట్స్ లాగా మేము కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్ నుంచి. ప్రౌడ్ ఆఫ్ హర్. ఆల్ ది బెస్ట్. యా. ఇంకే మీ మూవీస్ ఏమైనా అప్డేట్? నడుస్తున్నాయండి, వర్కులు నడుస్తున్నాయండి. రివీల్ చేయకూడదు, ఇలా అసలు రివీల్ చేసేయకూడదు. కొంచెం గ్రాండ్గా పెద్ద ఈవెంట్ పెట్టి చేద్దాం అనుకుంటున్నాం. సో టైం వచ్చినప్పుడు డెఫినెట్గా చెప్తాను. ఆడియన్స్కి ఏం చెప్తారు? స్నేల్స్కి రండి అని చెప్పండి. మాదాపూర్ చుట్టుపక్కల మీరు ఉండేటట్టయితే ఇక్కడ స్నేల్స్కి రండి. కుక్కటిపల్లి దగ్గరలో ఉంటే అక్కడ ఫోరమాల్ పక్కన కదా, అక్కడికి వెళ్ళి మీరు మ్యాప్స్లో స్నేల్స్ అని కూడా వచ్చేస్తే అక్కడికి వచ్చేయండి. కూడా పెట్టమని చెప్పన్నా. అలాంటి యూనిసెక్స్ అండి, మీకు తెలీదా? ఇది యూనిసెక్స్ సలోన్. అబ్బాయిలకి అమ్మాయిలకి అందరికి. అమ్మాయిలే కానొస్తుంటాయి. అమ్మాయిల ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారండి నాకు. థ్యాంక్ యూ. Hi, this is Sindhu Katike, founder of Snails, Kukatpalli and Madhapur, and hopefully so many branches in the future. This is the second branch that we've opened at Madhapur. The first one is in Kukatpalli. We provide services for hair, nails and beauty. We do makeup, everything that comes under beauty. Hoping to see you guys at Snails.
ఐ థింక్ ఒకటి ఆర్ట్ అండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా దిల్ షోకేస్ దెమ్సెల్వ్స్, కానీ మీరు చూపించండి మేము అలాంటి ఆర్ట్ వేయగలుగుతాము. యాక్చువల్లీ ఆల్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ దట్ వీఆర్ యూజింగ్ ఆర్ ఆల్సో ఇంపోర్ట్ చేపించి నేను UK US నుంచి తెప్పించుకుంటున్నాను. మేబీ అంటే ఇక్కడ కొన్ని దొరకనివి అక్కడ నుంచి తెప్పించుకుంటున్నాను, బట్ అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇండియన్ మేకే. ఐ ప్రిఫర్ టు గో విత్ ఇండియన్ మేడ్, కానీ ఇక్కడ ఏవైతే దొరకవో అవి మాత్రం అక్కడి నుంచి తెప్పించుకుంటాను. ఐ థింక్ దట్ ఈస్ మోర్, అంటే అదొక్కటి చెప్పుకోగలిగేలాగా ఉంది. అంటే వేరే వాళ్ళు ఎవరు చేయండి మన దగ్గర చేస్తారు. అలాగా ప్రైజెస్ ఆర్ వెరీ అఫోర్డబుల్. మీరు కంపేర్ చేసుకోండి చుట్టుపక్కల జూబ్లీ హిల్స్, మాదాపూర్ ఎక్కడ కంపేర్ చేసినా వాళ్ళకంటే మేము ఆల్మోస్ట్ ఒక 30% తక్కువే ఉంది మా ప్రైజెస్. సో ఐ థింక్ బిఫోర్ యూ గో టు అ సలూన్, కంపేర్ యువర్ ప్రైజెస్ అండ్ దెన్ యూ కెన్ గో అహెడ్. Permanent makeup we are planning to do it in 2 months andi, but facials and all we are doing. Snails, it is na second branch andi. First the Kukatpalli lo undi, ఇది second branch. Within 6 months we have started the second branch at Madhapur, Maharaja Chat దగ్గరలో. We provide services in nails, beauty. నేను మర్చిపోయా, ఒక్క నిమిషం మళ్ళీ. నేను సింధు మేము చాయ్ బిస్కెట్ నుంచి ఎప్పటి నుంచి అయితే వర్క్ చేయడం స్టార్ట్ చేసామో ఆ వీడియోస్ నుంచి నేను ఒకవైపు ఇలాగ డైరెక్షన్, నేను ఇటువైపు వచ్చేస్తే తను ఈ ఫీల్డ్ ఎంచుకుంది. సో మేము అప్పట్లో మాకు బాగా గుర్తు, మేము వీడియోస్ కోసం ఇలాంటి ప్లేసెస్ దొరికితే బాగుండు, ఏదైనా కాన్సెప్ట్స్ మీద చేయొచ్చు అని చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు లోపలికి వస్తుంటేనే చాలా గర్వంగా ఉంది, షీ ఓన్స్ దిస్ ప్లేస్ అని చెప్పి. అండ్ చూస్తే ఇక్కడ #2 అని ఉంది, ఇది రెండో ప్లేస్ తనుకున్నది అని చెప్పి. సో ఆల్రెడీ కుక్కట్పల్లిలో ఒకటి మ్యాసివ్ సక్సెస్ అయ్యి ఇమీడియట్ 6 monthsలో మళ్ళీ సెకండ్ స్టార్ట్ చేసింది. ఇలాగే అన్ని ఏరియాల్లో నీది ఒక మార్క్ ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. నెక్స్ట్ మూవీ గురించి ఇప్పుడు చెప్పటం సందర్భం కాదండి, అది చాలా చాలా భారీగా ప్లాన్ చేసాము. సో దానికి వచ్చిన సీక్రెట్ గురించి ఒక పెద్ద ఈవెంట్ లాగా చేసి అలా రిలీజ్ చేద్దాం. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ నుంచి కూడా ప్రెషర్, SKN గారి నుంచి నాకు చాలా ప్రెషర్లు ఉంటాయి. సో అందుకే నేను సైలెంట్గా ఉండి ఎక్కువ రివీల్ చేయకూడదు. స్నైల్ ఓపెనింగ్ రీతు చౌదరి అందాల రాకాక్ష అనొచ్చా, అందగత్తే అనాల మిమ్మల్ని? అది మీ పేరే అనుకోండి, అందాల రాక్షస అంటున్నాను. మీ అభిమానం. రాక్షస లేకపోతే దేవకన్యనా? కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ చందమామని చూసినట్టు. వామ్మో, అలాగనే ఉన్నారు మేడం. థ్యాంక్ యూ. మీ కళ్ళు అందంగా ఉంటే చూసే మనుషులు కూడా అందంగా కనిపిస్తారు. థ్యాంక్ యూ. మీరు చాలా అందంగా ఉన్నారు, చాలా అందంగా ఉండాలి, జనాలను రంజింపజేయాలి. సో ఇన్స్టాలోకి ఎందుకు వచ్చారు మీరు? ఫస్ట్ ఇన్స్టాలోకి ఎందుకు వచ్చారని అంటే జస్ట్ పుట్టింగ్ ద స్టోరీస్, ఊరికే అప్డేటెడ్గా పెడదాము అని, అంతే. జస్ట్ షోయింగ్ ఆఫ్ మీ మైసెల్ఫ్. మిమ్మల్ని షో చేయాలనుకున్నారు? నన్ను షో, పెళ్ళలేదు, గిల్లి లేదు, లొల్లి లేదు. మిమ్మల్ని షో చేయాలనుకున్నారు? నన్ను షో చేద్దామని కాదు, జస్ట్ ఊరికే టైం పాస్ కి అమ్మాయిలకి పిక్చర్స్ అన్నా, వీడియోస్ అన్నా, కెమెరా, సెల్ఫీస్ అండ్ ఆల్ దట్ ఇంట్రెస్ట్. పువ్వులు అంటే ఇష్టం అంటారు కానీ పిక్చర్స్? పువ్వులు అంటే చిరాకు నాకు. అమ్మాయిల్లో 3-4 kinds ఉంటారు, నేను ఒక కైండ్. నాకు పూలు, పళ్ళు ఇవన్నీ ఇష్టం లేదు. బాగా తగ్గించి మీరు డాన్స్ చేస్తారంటే డ్రెస్ తగ్గించి ఏంటి? నథింగ్ లైక్ దట్. అంటే ఇప్పుడు అలా ఏం లేదు, ఊరికే క్యాజువల్ గా ఎలా ఉన్నానో అలా చేస్తాను అంతే. అది వాళ్ళ ఇష్టం, ఎవరు అనుకున్నది. ఇప్పుడు నేను పోయి మీరు తగ్గారంటావు? తగ్గేదే, నేనైతే తగ్గేదేలే. బట్ యా, అంటే ఇట్ డిపెండ్స్. ఒక్కొక్కసారి శారీ కట్టుకున్నది కూడా, దాంట్లో కూడా వల్గారిటీ చూస్తారు కొన్ని మంది. అలా మనం చూసి పెట్టుకోవాల్సిన అంటే ప్రైవేట్ పార్ట్స్ కూడా కన్వర్టెడ్ చేయడం అంటే ఇబ్బంది కదా జనాలకి.
ప్రైవేట్ పార్ట్స్ ఇబ్బంది ఐ డోంట్ నో. అసలు మీరు చూసే దాన్ని బట్టి ఉంటుంది. ఇందాక కూడా అందంగా ఉన్నది అని అంటే మీరు చూసే కళ్ళని బట్టి ఉంటుంది. ఇప్పుడు కూడా ఎక్స్పోజింగ్ అని అంటే మీరు చూసే మీరు చూసే కలర్ బట్టి కమెంట్స్ పెట్టట్లేదా? కమెంట్స్ నేను ఎప్పుడు ఆఫ్ చేయను మోస్ట్లీ. అప్పుడప్పుడు ఇంకా సరే అని ఆఫ్ చేసేస్తా. మోస్ట్లీ ఇంకా తిట్టుకునే వాళ్ళు తిట్టుకోండి, పొగుడుకునే వాళ్ళు పొగుడుకోండి, చూసే వాళ్ళు చూసుకోండి, నవ్వే వాళ్ళు నవ్వుకోండి. ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఈ టైప్ గా? నన్ను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. అండ్ ఈ టైప్ గా అని అంటే నథింగ్ రాంగ్. ర్యాంక్ అంటలేను నేనేమంటే ఈ మోడల్ గా ఈ టైప్ గా అంటుండే. నేనేమన్నా మాటలు నాకు ఇన్ఫ్లుయెన్స్ అంటూ ఏమీ లేదు. చిన్నప్పటి నుంచి ఐఎమ్ ఇంట్రెస్టెడ్. ఊరికే అలా మూవీస్ కానీ షోస్ కానీ చూడటం అంతే. సినిమాలు చూస్తున్నా? యా చూస్తా. ఎవరి సినిమాలు ఎక్కువ చూస్తారు? అఫ్ కోర్స్ చైతు. భోజనం చేయితే, టీ చేయితే, సినిమా చేయితే, మాటలు ఇంగ్లీష్ తెలుగు శ్వాస చైతు శ్వాస. సినిమాలు చూస్తా. మిగతా వాళ్ళవి కూడా చూస్తా. చైతు అనే వరకు టీవీకి కొంచెం దూరంగా ఉన్నాను, దగ్గరగా ఇలానే చూస్తూ ఉంటా. సంతోషంగా ఉన్నట్టుంది వాళ్ళిద్దరు విడిపోయినందుకు. నన్ను ఇంకా తిడతారు, దీనికి తిడతారు ఇలాంటి సినిమాలో. ఆరే సినిమాలో వాళ్ళు ఎప్పుడైనా విడిపోవచ్చుగా, ఆ మధ్యలో నేను దూరొచ్చుగా. ఈ రోజు కలిసి ఉన్న వాళ్ళు రేపు విడిపోవచ్చు, ఈ రోజు విడిపోయిన వాళ్ళు రేపు కలవచ్చు. అలానే నేను చైతు కూడా కలవచ్చు. ముసలి దాని దాకా వెయిట్ చేస్తాను నీ రాక కోసం చైతు. మీ అంతా కరిగిపోతుంది ఐస్క్రీమ్ వెళ్ళట. మరి ఆయన కూడా కరిగిపోతాడు కదా అప్పుడు. ప్రేమ ప్రేమ. సినిమాలో నటించడం ఇష్టమా? యా, ఎవరికి ఇష్టం ఉండదు. నాకే ఇష్టం. అప్రోచ్ అంటే ఫస్ట్ ట్రై చేయాలి. నేను ఇప్పటి వరకు ట్రై చేయలేదు. ఐ షుడ్ స్టార్ట్. ఏ పాటలో ఆ రీల్ చేయడం చాలా ఇంప్రెస్ అనిపించింది, చాలా కామెంట్లు రావడం, మీరు బాగా రీల్స్ అనిపించింది? లేదు, అలా ఏం లేదు. నేను జస్ట్ బాగా చేశాను అని ఫీల్ అయి పెట్టిన దానికి వ్యూస్ రావు. నేను ఆ సర్లే అని పెట్టి ఫోన్ పక్కన పడేసి వెళ్ళిపోతాను. దానికి మాత్రం చూసే లోపలే 5 million 6 million వస్తాయి. సో ఫస్ట్ అంటే మంచి అనిపిస్తుందా ఇన్స్టా రావటం, సామాన్యుడికి కూడా ఫేమ్ రావడం? అందరూ దే ఆర్ గెటింగ్ ప్రిటీ మచ్ ఫేమస్. అండ్ కొంతమందికి ఏం చేయాలో అర్థం, అంటే మూవీస్ కి అప్రోచ్ ఎలా అవ్వాలి తెలియని వాళ్ళు వాళ్ళ టాలెంట్ ని షోకేస్ చేయొచ్చు. సో యా, సినిమాలతో ఎవరితో సినిమాలకి వెళ్తారు? ఎవరితో? మూవీస్ కా నేను ఒక్కదాన్నే వెళ్తాను. నా బాయ్ ఫ్రెండ్ ఆల్రెడీ మూవీలో ఉన్నాడు కదా చైతు. చెప్తున్నారు ఐ లవ్ యూ అని చెప్తున్నారు ఎవరైనా? లేదు, నాకు ఎవరు చెప్పరు ఐ లవ్ యూ అని. ఆల్రెడీ నేను చైతు నా లవర్ అని చెప్పుకుంటారా? అలా ఏం లేదు. ఐ డోంట్ నో ఎందుకో అబ్బాయిలు నాకు ఐ లవ్ యూ ఎందుకో చెప్పరు, ఇప్పటి వరకు చెప్పలేదు కూడా. రాక్షసి ఏమడి పెడితే కొడతావని అనుకుంటారు, భయమే. నీకు నేను అందరం రాక్షసి ఏమో, ఎవరికి నచ్చలేదు, ఎవరు ఐ లవ్ యూ అని ఏం ప్రపోజ్ చేయలేదు. కామెంట్లలో మొత్తం నేను చూశాను. కామెంట్స్ లో ప్రపోజింగ్ వేరు, నా జెన్యూన్ గా అలా ఎవరు చేయలేదు. భయపడుతున్నారంట. ఇంకేం చెప్తారు ఆడియన్స్? ఇంకేం చెప్పట్లేదు. జస్ట్ కీప్ లవింగ్ మీ, స్టే పాజిటివ్, ఆనందంగా ఉండండి. పేరెంట్స్ ఏమనుకుంటారు ఈ ఫీల్డ్ లోకి రావటం? మై పేరెంట్స్ దే ఆర్ హ్యాపీ. నా పేరెంట్స్ నన్ను ఒక అంటే దీపిక పడుకునేలా కావాలనుకుంటారా? అఫ్ కోర్స్ వాళ్ళ బిడ్డ ఎదగడం పేరెంట్స్ కి ఇష్టం కదా, అలా అవ్వడం. యా డెఫినెట్లీ. చదువుకున్నారు? మమ్మీయా? నేనా? నేను బీకామ్ చదువుకున్నాను. ఆపేశారా? అంతే, చదువుతున్నప్పుడు మధ్యలో ఐ కేమ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. సో అలా. బాగా సంపాదిస్తున్నట్టు? నేనా? సంపాదిస్తుంటే ఇంకా కావాలని అనిపిస్తుంది కదా, ఆ పీరియడ్ లో ఉన్నా ఇంకా కావాలి అని. డబ్బు బంగారం తెలివితేటలలో ఏ కోరుకుంటారు? డబ్బు బంగారం నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. మా మమ్మీ కోసం ఓకే. డబ్బు అండ్ తెలివితేటలు. యా, తెలివితేటలు ఉంటే డబ్బు సంపాదించవచ్చు కాబట్టి తెలివితేటలు. జబర్దస్త్ లాంటివి వచ్చినాయా ఆఫర్స్ ఏమన్నా? జబర్దస్త్ చేశాను కదా. అనిపించింది చేయడమా? యా, ఐ లైక్ ఆది గారు సో మచ్, ఐ లవ్ హిమ్. సో ఆయన దాంట్లో చేయడం ఇంకా ఎక్కువ ఉంది. ఓటు వేయాలంటే చాలా మంది బద్దకిస్తుంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు మా టీవీ? అంటే ఇట్స్ అవర్ రైట్, మనం తప్పకుండా ఓట్ వేయాలి. ఇప్పుడు మన డెవలప్మెంట్ అవ్వాలి అని అంటే మనం ఉండే ప్రతిదీ ఇంపార్టెంట్. సో దానికి ఓటేసి మనం ఒక నాయకుడిని ఎంచుకుంటేనే దానికి ఒక యూజ్ ఉంటుంది. సో డెఫినెట్ గా అందరూ అయితే ఓటు వేయాలి, తప్పకుండా ఓటు వేయండి. ఎంతసేపు తయారవుతుంటారు? యూజువల్లీ అంత ఎక్కువ రెడీ అవ్వను నేను, అంతే. అసలు ఏవి ఇష్టపడతారు ఎక్కువ? మోడర్న్? యా, ఐ లైక్ మై కంఫర్టబుల్ క్లోత్స్. మోస్ట్లీ
మోడ్రన్, అప్పుడప్పుడు చీర. షాపింగ్ ఎంత చేపిస్తుంటారు? షాపింగ్ నేను ఎక్కువ చేయను, మా మమ్మీ చేస్తుంది నా షాపింగ్. ఐఎమ్ నాట్ ఏ షాప్ హాలిక్, నేను అస్సలు షాపింగ్ చేయను. బంగారం ఉందా బాగా? బంగారం ఉంది ఉంది, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు, మా మమ్మీ కోసం అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఓకే, ఐ లవ్ యూ టూ. అట్లనే అడుగుతారా, చెప్పండి. ఓకే, యా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మా ఫండు అంటే సింధు. సో సింధు స్నేల్ సెకండ్ బ్రాంచ్ పెట్టడం, ఐఎమ్ సో హ్యాపీ. అసలు ఈరోజు స్నేల్స్ ఓపెనింగ్కి నేను నిన్నటి నుంచి తలస్నానం చేయకుండా స్నేల్స్లోనే చేపిద్దామని వచ్చి మరీ సర్వీస్ తీసుకున్నాను. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హర్. ఎందుకనంటే వీఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ సో లాంగ్, ఎప్పటి నుంచో. ఏం చేస్తుంది అని అంటే ఆల్ ఆఫ్ ది సడన్ యూకే నుంచి వచ్చి స్నేల్స్ పెడుతున్నా అని అన్నది. నేను షాక్ అయిపోయా. సో అది ఎలా రన్ చేస్తుంది, ఏం చేస్తుంది అని అనుకున్నా. బట్ సెకండ్ బ్రాంచ్ దాకా వచ్చింది అని అంటే ఐఎమ్ సూపర్ 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 ప్రౌడ్ ఆఫ్ హర్. అండ్ అలానే అమ్మాయిలకి సెలూన్ హెవెన్ లాగా అనిపిస్తుంది నాకైతే. ఇలా తలస్నానం చేయడం అంటే చేతులు నొప్పి వస్తుంది ఈ మధ్య. సో అందుకు స్నేల్స్కి వచ్చి తలస్నానం చేసేయచ్చు. అండ్ పెడిక్యూర్, మానిక్యూర్. అమ్మాయిలకి సెలూన్ అంటే పిచ్చి సార్, పిచ్చి. అలాంటిది ఇంకేం చెప్పాలి దీని గురించి.